పల్లెటూళ్ళలో పుట్టాడు, బాగా చదువుకున్నాడు, ఆటలంటే బాగా ఇష్టం, క్రికెట్ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే యువ క్రికెటర్ గా రాణించాడు. టాలెంట్ కు తగ్గ అవకాశాలు వచ్చాయి. ఆ క్లబ్ తరపున ఆడేందుకు కోల్కతా వెళ్ళాడు. అక్కడే బెంగాల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇంతలో ఊహించని విషాదం. ఆ యువ క్రికెటర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఏం జరిగింది? టాలెంటే అతని ప్రాణం తీసిందా? తోటి క్రికెటర్లే ఈర్ష్యా ద్వేషాలతో ఆ కుర్రాన్ని చంపేశారా? ఇతని పేరు సామినేని ఫణీంద్ర. యువ క్రికెటర్. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామస్తుడు. 4 రోజుల క్రితం కోల్కతాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. గుంటూరులోని ఓ ప్రముఖ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న సామినేని ఫణీంద్రకు క్రికెట్ అంటే ప్రాణం. జిల్లా స్థాయిలో ఎక్కడ టోర్నమెంట్లు జరిగినా ఆడి తన టాలెంట్ నిరూపించుకునేవాడు. ఆ టాలెంట్ తోనే అనేక అవకాశాలు వచ్చాయి. ఓ క్లబ్ తరఫున ఆడేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి ఆఫర్ వచ్చింది. కెరీర్ లో ఎదగాలంటే ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకున్న ఫణీంద్ర 8 నెలల క్రితం కోల్కతా వెళ్లాడు. ఓ కోచ్, మరో 3 స్నేహితులు కూడా ఫణీంద్రతో కలిసి వెళ్లారు. అక్కడే బెంగాల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. కోల్కతాలో ఉంటూనే పలు రాష్ట్రాలకు వెళ్లి టోర్నీల్లో తన సత్తా చాటుతున్నాడు. గత సోమవారం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఫణీంద్ర మ్యాచ్లలో బాగా ఆడుతున్నానని, రంజీ మ్యాచ్లకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందని సంతోషంతో చెప్పాడు. వచ్చే వారం స్వగ్రామానికి వస్తానన్నాడు. కానీ ఇంతలోనే ఊహించని విషాదం. బుధవారం స్థానిక వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. ఫణీంద్ర కోల్కతాలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నది ఆ కాల్ సారాంశం. సోమవారం మధ్యాహ్నం నుంచి ఫణీంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేదు. మ్యాచ్లలో బిజీగా ఉంటాడనుకున్నారు, కానీ విషాదం జరిగిందని ఊహించలేదు. సోమవారం సాయంత్రం ఫణీంద్ర ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కోల్కతా పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెలుసుకున్న వెంటనే ఫణీంద్ర సోదరులు కోల్కతా వెళ్లి డెడ్ బాడీని తీసుకొచ్చారు. దీని గురించి మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. క్లబ్ తరఫు కానీ తీసుకెళ్ళి కానీ డైరెక్ట్గా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ మా వెలుతున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ సమయం ఫణీంద్ర అని చెప్పని వాళ్ళు ఇచ్చిన నెంబర్తో వాళ్ళు ఫోన్ చేస్తే ఇలా హ్యాంగ్ చేస్తున్నాడని చెప్పారు. మేము తర్వాత రోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళి తమ సోదరుడి మృతిపై అనేక అనుమానాలున్నాయంటున్నారు. ఫణీంద్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హత్య చేశారని ఆరోపిస్తున్నారు. క్రికెట్ క్లబ్ లో ఎంపిక కాని వారే ఫణీంద్రను చంపేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటంటే ఇంతవరకు ఆ తీసుకెళ్లిన క్లబ్బులు కానీ తీసుకెళ్లిన పీటీ గారి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ పీటీ ఇంతవరకు మాకు కాల్ చేసింది లేదు. మిగతా సమయంలో వాళ్ళకి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేవంట ప్రతి 3 రోజులకు ఒకసారి. ఒకరోజు ఇలా పాస్ హ్యాంగింగ్ సూసైడ్ మ్యాటర్ తెలిసే వరకు మేము అసలు చాలా నమ్మలేకపోయాం. అసలు ఏమైంది ఏంటనేది ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎవరికి. ఫణీంద్ర డెత్ మిస్టరీలో అనేక సందేహాలున్నాయి. సోమవారం సాయంత్రం చనిపోతే బుధవారం వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఫణీంద్ర చనిపోయాడన్న విషయాన్ని కోచ్ స్నేహితులు ఎందుకు దాచారు? ఫణీంద్ర చనిపోయాడని తెలిసినా కోచ్ కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం వెనుక కారణమేంటి? కెరీర్ సవ్యంగా సాగుతున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఫణీంద్ర నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా, లేక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు అసూయతోనే ఎవరైనా హత్య చేశారా? ఇవన్నీ తేలాలంటే లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.